లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో వన్ ప్లస్ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. త్వరలో బిగ్ బాస్ సీజన్ 9 అయితే మొదలు కాబోతుంది. 8 సక్సెస్ఫుల్ సీజన్లతో ఆడియన్స్ అలరించిన బిగ్ బాస్ తెలుగు అతి త్వరలోనే సీజన్ 9 కి రెడీ అయిపోతుంది. ఇప్పటికైతే బిగ్ బాస్ టీమ్ ఈ సీజన్ కోసం కంటెస్టెంట్ ఎంపిక మొదలు పెట్టారని అర్థమవుతుంది. సీజన్ 9 సంథింగ్ స్పెషల్ గా ఉండేలాగా మొత్తం సెలబ్రిటీలను తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారట బిగ్ బాస్ టీమ్. మరి ఈసారి మొత్తం టాప్ సెలబ్రిటీస్ తోనే షో నడిపించే ప్లాన్ కూడా చేస్తున్నారట. అయితే బిగ్ బాస్ సీజన్ 9 హోస్ట్ విషయంలో కొన్ని వార్తలు అయితే స్ప్రెడ్ అయ్యాయి. ఈసారి హోస్ట్ గా నాగార్జున చేయరని, ఆయన ప్లేస్ లో కొత్త హోస్ట్ వస్తారని చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 నుంచి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. సీజన్ 3 నుంచి 8 వరకు అంటే మొత్తం 5 సీజన్లు నాన్ స్టాప్ అదే 24/7 సీజన్ నాగార్జున హోస్ట్ గా అయితే చేశారు. హోస్ట్ గా ఆయన తన మార్క్ అయితే చూపిస్తున్నారు. అఫ్ కోర్స్ నచ్చిన వాళ్ళు నాగార్జునని పొగడ్డం, నచ్చని వాళ్ళు నెగిటివ్ గా మాట్లాడుకోవడం ఇదంతా కామనే కదా. సీజన్ 8 లో అయితే కంటెస్టెంట్ అయిన సోనియా ఆకుల నాగార్జున హోస్ట్ గా చేస్తే తాను మరోసారి బిగ్ బాస్ వంక చూడనని అన్నది. రానా లాంటి యంగ్ హీరోలు కావాలని అన్నది. అయితే సోనియా అభిప్రాయం అలా ఉంటే, కొందరు ఎక్స్ కంటెస్టెంట్స్ అయితే మాకు హోస్ట్ గా నాగార్జుననే పర్ఫెక్ట్ అనిపించిందని వారి అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే సీజన్ 9 లో హోస్ట్ గా నాగార్జున చేస్తారని కొందరు, కాదు విజయ్ దేవరకొండ హోస్ట్ చేస్తాడని మరికొందరు అంటున్నారు. అయితే ఈ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు, కానీ ప్రతి సీజన్ మొదలయ్యే టైంలో హోస్ట్ మారుతున్నాడంటూ చెప్పడం, తీరా చూసే నాగార్జున కొనసాగడం కామన్ అయిపోయింది. సో ఈ సీజన్ కూడా హోస్ట్ విషయంలో వస్తున్న వార్తలన్నీ ఉత్తుత్తి మాటలేనా, లేక నిజంగానే హోస్ట్ ని మార్చే ఆలోచనలో ఉన్నారా అనేది త్వరలోనే తెలుస్తుంది. నాగార్జున కూడా షో మీద అంతగా ఆసక్తిగా లేడన్న టాక్ కూడా వినిపిస్తుంది. అయితే విజయ్ దేవరకొండ సినిమాలు కాదని బిగ్ బాస్ చేస్తాడని చెప్పలేం. రానా అయితే ఓకే, కానీ హోస్ట్ లో ఉన్న కంటెస్టెంట్ ని అతను హ్యాండిల్ చేయగలడా అన్నది డౌటే. మరి బిగ్ బాస్ టీం ఏం చేస్తుందో చూడాలి.